శ్రోతలకు స్వాగతం. ఈరోజు మనం మహాత్మాగాంధీగారి జీవితంలో ఓసారి తొంగి చూద్దాం. ఆయన వ్యక్తిత్వాన్ని మలచడంలో ఒక ముఖ్యమైన ఘట్టం. దాన్ని వివరంగా పరిశీలిద్దాం. నమస్కారం. మన చర్చాంశమేంటంటే గాంధీగారు లండన్లో గడిపిన తొలి రోజులు. అంటే అక్కడ ఆయన పడిన ఇబ్బందులు, ముఖ్యంగా తన తల్లికి ఇచ్చిన మాట కోసం మాంసాహారం తినకుండా ఉండటం. అవును. అది కేవలం ఒక ప్రమాణంలా కాకుండా చివరికి ఒక బలమైన నమ్మకంగా తన ఎంపికగా ఎలా మారిందో చూద్దాం. సరిగ్గా, ఇది చాలా ఆసక్తికరమైన పరిణామం అన్నమాట. దీనికి మన ఆధారం గాంధీగారి ఆత్మకథ సత్యశోధన. అవును. అందులో 16వ అధ్యాయం నా ఎంపిక. అవును, చూజింగ్ ద పాత్. ఈ అధ్యాయాన్ని మనం లోతుగా చూస్తే కేవలం మాట నిలబెట్టుకోవాలనే పట్టుదలతో మొదలైన విషయం, అనుభవాలు, సంఘర్షణలు, కొత్త ఆలోచనల ద్వారా మనస్ఫూర్తిగా శాకాహారాన్ని ఎలా స్వీకరించారో అర్థం చేసుకోవచ్చు. ఆ ప్రయాణమేంటో చూద్దాం. తప్పకుండా. సరే, గాంధీగారు లండన్ చేరుకున్నాక విక్టోరియా హోటల్లో దిగారు మొదట. అవును. అయితే ఆయన్ని కలవడానికి వెళ్లిన డాక్టర్ ప్రాణజీవన్ మెహతాకి అక్కడ లేరని తెలిసింది. వేరే చోటికి మారారని. కొత్త అడ్రస్ కనుప్పుని కలిశారు. కాని అంతకు ముందే, అంటే ఓడ ప్రయాణంలోనే ఒక చిన్న ఇబ్బంది ఎదురైంది ఆయనకు. ఏమిటది? స్నానం చేయడానికి సముద్రపు నీరే కదా అప్పట్లో. మరి ఆ నీటిలో సబ్బు సరిగా కరగదు. నిజమే, ఉప్పునీళ్లు కదా. అయినా ఇంగ్లీష్ వాళ్లలా నాగరికంగా ఉండాలని సబ్బు వాడారట. దాని ఫలితంగా చర్మం జిడ్డుగా తయారై తామర అంటే రింగ్వం వచ్చింది. ఓహో! ఇది మామూలు చర్మ సమస్యలా అనిపించినా బహుశా ఆ కొత్త వాతావరణంలో ఆయన పడుతున్న ఒంటరితనం, కొంచెం అనుభవలేమి, వీటన్నిటికీ ఒక చిన్న ఉదాహరణేమో. అవునవును. డాక్టర్ మెహతా దాన్ని చూసి ఎస్టిక్ యాసిడ్ పూయమని చెప్పారట. ఆ మంట భరించలేక ఏడ్చానని గాంధీగారే రాసుకున్నారు. అంటే ఆయన ఎంత సున్నితంగా ఉన్నారో, కొత్త పరిస్థితులకి ఎంత అయోమయంగా ఉన్నారో అర్థమవుతోంది. అంతేకాదు, డాక్టర్ మెహతా ఆయన ఉంటున్న గది, ఏర్పాట్లు చూసి కూడా కొంచెం అసంతృప్తిపడ్డారు. అలాగా? ఇలా ఉంటే ఇంగ్లాండొచ్చిన లక్ష్యం నెరవేరదు. ఉత్త పుస్తకాలు చదివితే సరిపోదు. ఇక్కడి వాళ్లతో కలవాలి, వాళ్ల పద్ధతులు తెలుసుకోవాలి. ఒక ఇంగ్లీష్ కుటుంబంతో ఉంటే మంచిదని సలహా ఇచ్చారు. అంటే వసతి మార్చుమని చెప్పారా? అవును. ప్రస్తుతానికి నా స్నేహితుడొకడు రిచ్మండ్లో ఉన్నాడు, అతని దగ్గర కొన్నాళ్లు ఉండు, అక్కడికి తీసుకెళ్తానని చెప్పారు. ఇది కేవలం అడ్రస్ మార్చడం కాదు, ఆయన్ని ఆంగ్ల సమాజంలోకి తీసుకువెళ్లే ప్రయత్నమన్నమాట. గాంధీగారు కూడా సరేనని ఆ సూచనను అంగీకరించి రిచ్మండ్లోని ఆ స్నేహితుడి ఇంటికి వెళ్లారు. ఆ స్నేహితుడు నిజంగా చాలా బాగా చూసుకున్నాడట. సొంత తమ్ముళ్లాగే. ఇంగ్లీష్ పద్ధతులు, ఎలా మాట్లాడాలి, మర్యాదలు ఇవన్నీ నేర్పించాడు. మంచిదే కదా, ఒక రకంగా ట్రైనింగ్ లాంటిది. కాని అసలు సమస్య ఇక్కడే మొదలైంది. ఆహారం దగ్గర. ఆహా! ఉప్పు, కారం, మసాలాలు లేకుండా కేవలం ఉడికించిన కూరగాయలు ఆయనకు అస్సలు నచ్చేవి కావు. అంటే మన రుచులకు అలవాటు పడిన వాళ్లకు కష్టమే కదా. మరి ఆ వంట చేసే ఆవిడకు కూడా పాపం ఈ భారతీయ కుర్రాడికి ఏమొండాలో అర్థం కాలేదు. ఆమె ప్రయత్నించినా లాభం లేకపోయింది. ఉదయం పూడైతే ఓట్మీల్ గంజి, దాంతో కొంచెం కడుపు నిండేది. కాని మధ్యాహ్నం రాత్రి భోజనాలే సమస్య. ఏం పెట్టేవారు? ఉడికించిన పాలకూర, ఓ 2-3 బ్రెడ్ ముక్కలు, కొంచెం జామ్, అంతే. గాంధీగారికి మంచి ఆకలేమో. అవును. కాని సిగ్గుతో ఎక్కువ అడగలేకపోయేవారు. ఆ 2-3 ముక్కలతోనే సరిపెట్టుకునేవారు. పైగా పాలు కూడా ఉండేవి కాదట. ఆకలితోనే లేవాల్సొచ్చేది. ఇది ఆయన ప్రమాణానికి మొదటి పెద్ద పరీక్ష. దీని చూసి ఆ స్నేహితుడికి ఇక ఓపిక నశించినట్టుంది. ఒకరోజు సూటిగా అడిగేశాడు. ఏమని? నువ్వే గనక నా సొంత తమ్ముడువైతేనా ఈపాటికి ఇండియాకు తిప్పి పంపించేసేవాడిని. ఎక్కడో ఇండియాలో ఇక్కడి పరిస్థితులు తెలియని మీ అమ్మగారికి నువ్వు చేసిన ప్రమాణానికి ఇక్కడ విలువేముంది? అది మూఢనమ్మకం. దాన్ని పట్టుకుంటే ఇక్కడ బతకలేవు అని గట్టిగా చెప్పాడు. ఓహ్! అంటే డైరెక్ట్గా చెప్పేశాడనమాట. అంతేకాదు, నువ్వే అన్నావు కదా ఇంతకుముందు మాంసం తిని ఇష్టపడ్డావని, అప్పుడు తినకూడని చోట తిన్నావు, ఇప్పుడు అవసరమైన చోట తినమంటే తిననంటావేంటి అని కూడా అడిగాడు. అతని వాదన అతని వైపు నుంచి చూస్తే కొంత లాజిక్గా అనిపించవచ్చు ఆ కాలమాన పరిస్థితుల్లో. అవును. అంటే ఆ స్నేహితుడుద్దేశం చెడ్డదని కాదు కదా, గాంధీగారు బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలని అనుకుని ఉంటాడు. నిస్సందేహంగా అతని ఉద్దేశం మంచిదే. గాంధీగారి ఇక్కడ ఇబ్బంది పడకూడదు, ఈ సమాజంలో కలవాలి అనే తపనాది. కాని గాంధీగారికి తన తల్లికిచ్చిన మాట, అది అన్నిటికంటే ముఖ్యం. ఆ స్నేహితుడు అంతటితో ఆగాడా? లేదు.
గాంధీగారిని ఒప్పించడానికి జెరెమీ బెంథమ్ రాసిన థియరీ ఆఫ్ యూటిలిటీ పుస్తకం చదివి వినిపించడం మొదలుపెట్టాడు. అంటే ఉపయోగితా సిద్ధాంతమా? అవును. ఎక్కువ మందికి ఎక్కువ మేలు చేసేదే సరైన పని అనేది దాని సారాంశం. బహుశా మాంసం తింటే గాంధీగారు ఆరోగ్యంగా ఉండి బాగా చదివి ఎక్కువ ఉపయోగపడతారనేది అతని ఆలోచనేమో. మరి గాంధీగారి స్పందన? మాయనకు ఆ ఫిలాసఫీ అంతా పెద్దగా అర్థం కాలేదు. ఆ భాష, ఆ వాదనలు అంతుబట్టలేదు. దాంతో ఇంకా నిస్సహాయంగా అనిపించింది. ఓహో. చివరికి ఆ స్నేహితుడితో చాలా వినయంగా కాని గట్టిగా చెప్పాడు. ఏమని? క్షమించు, నువ్వు చెప్పేది నాకు అర్థం కావడం లేదు. బహుశా నువ్వు చెప్పినట్టు మాంసం తినడం అవసరమేనేమో. కాని మా అమ్మకిచ్చిన మాట నేను తప్పలేను. ఇది నా ప్రతిజ్ఞ. దీని గురించి నీతో వాదించలేను. దయచేసి నన్ను మొండివాడిననో తెలివితక్కువ వాడిననో అనుకుని వదిలేయ్. నీ ప్రేమ నాకు తెలుసు, కాని నేనేం చేయలేను. ప్రమాణమంటే ప్రమాణమే అని. అబ్బా, ఎంత నిశ్చయంగా చెప్పారో! అవును. ఆ సమయంలో తనకు దేవుడిపై అంత స్పష్టమైన నమ్మకం లేకపోయినా చిన్నప్పుడు వాళ్ళ రాంభా నేర్పిన రామనామం, ఆ నమ్మకమే తనకప్పుడు రక్షణిచ్చిందని గాంధీగారు తర్వాత రాసుకున్నారు. ఆ నిస్సహాయ స్థితిలో అదే బలమిచ్చిందనమాట. మరి ఆ స్నేహితుడు? బహుశా అంత దృఢంగా ఉంటారని అనుకోలేదేమో. దాంతో ఆ పుస్తకాన్ని మూసేసి, సరే, ఇక ఈ విషయం గురించి నీతో వాదించను అని మాటిచ్చాడు. హమ్మయ్యా, గాంధీగారికి ఊపిరి పీల్చుకున్నట్టనిపించి ఉంటుంది. నిజంగానే. ఆ తర్వాత మళ్లీ ఆ ప్రస్తావన తేలలేదట. అయితే గాంధీగారి ఆరోగ్యం గురించి ఆందోళన మాత్రం పోలేదతనికి. అతను స్వయంగా పొగతాగేవాడు, అప్పుడప్పుడు మద్యం తాగేవాడు. అయినా గాంధీగారిని మాత్రం వాటి జోలికి వెళ్లొద్దని చెప్పేవాడు. అంటే మాంసం తినకపోవడం వల్ల నీరసించిపోతారేమో అని భయమా? అదే, ఇంగ్లాండ్ చలికి తట్టుకోలేరేమోని. ఇలా రిచ్మండ్లో ఓ నెల గడిచింది. ఈ అనుభవం ఆయనకు ఇంగ్లీష్ అలవాట్లు నేర్పడమే కాదు, తన నమ్మకాలపై మొదటి సవాలును ఎదుర్కొనేలా చేసింది. సరే, తర్వాత? రిచ్మండ్ లండన్కు కొంచెం దూరం కదా? అవును. అందుకే డాక్టర్ మెహతా, శుక్లాగారు కలిసి లండన్లోనే వేరే చోట బస ఏర్పాటు చేయాలనుకున్నారు. ఎక్కడా? వెస్ట్ కెన్సింగ్టన్లో ఒక ఆంగ్లో ఇండియన్ వితంతు ఇంట్లో. అక్కడికి మారే ముందు గాంధీగారు ఆ ఇంటి యజమానరాలతో తన శాకాహార వ్రతం గురించి స్పష్టంగా చెప్పారట. ఆమె ఒప్పుకున్నారా? అర్థం చేసుకుని సరిగ్గా చూసుకుంటానని హామీ ఇచ్చారు. కాని ఆహార సమస్య తీరలేదా? అది సంగతి. ఇక్కడ కూడా అదే పరిస్థితి. వండినవి రుచించేవి కావు. ఇంటినుంచి తెచ్చుకున్నవి ఇంకా రాలేదు. ఆ వృద్ధురాలు రోజూ భోజనం నచ్చిందా అని అడిగేవారట. ఈయనేమో పర్వాలేదు అనడం తప్ప ఇంకేం చెప్పలేకపోయేవారు. సిగ్గుతో ఎక్కువ అడగలేకపోవడం. ఇక్కడ అదే. పాపం. ఆవిడ 2 కుమార్తెలు మాత్రం అప్పుడప్పుడు బలవంతంగా 1-2 బ్రెడ్డు ముక్కలు ఎక్కువ పెట్టేవారట. కాని ఈయన ఆకలికి అవేం సరిపోతాయి. ఆహార పోరాటం ఇంకా నడుస్తూనే ఉంది. అయితే ఈ కొత్త చోట కొంచెం కుదురుకున్నట్టున్నారు. లా చదువు ఇంకా సీరియస్గా మొదలవ్వలేదు కదా? అవును. ఈ ఖాళీ సమయంలో శుక్లగారి ప్రోత్సాహంతో పేపర్లు చదవడం మొదలుపెట్టారు. ఇండియాలో అలవాట్లేదా? లేదట. లండన్లోనే డైలీ న్యూస్, డైలీ టెలిగ్రాఫ్ లాంటివి చదవటం మొదలుపెట్టారు. పైపైనైనా ఇది ఆయన ప్రపంచ దృష్టిని పెంచడంలో మొదటి అడుగు అనుకోవచ్చు. మిగిలిన టైంలో ఏం చేసేవారు? ఇది ముఖ్యం. మిగిలిన టైంలో లండన్ వీధుల్లో తిరుగుతూ ఒక శాకాహార రెస్టారెంట్ కోసం వెతకడం మొదలుపెట్టారు. హో, అలాంటివున్నాయని తెలిసిందా? ఇంటి యజమానురాలే చెప్పారట. దాంతో ఆశ చిగురించి రోజు 10-12 మైళ్ళు నడిచేవారట. అబ్బా, అంత దూరం? అవును. దారిలో ఏదైనా చౌక రెస్టారెంట్ కనిపిస్తే లోపలికి వెళ్లి కడుపు నిండా బ్రెడ్ తినేసేవారు. అయినా పూర్తి సంతృప్తి ఉండేది కాదు. ఈ వెతుకులాట ఫలించిందా? చివరికి ఫలించింది. ఒకరోజు అలా తిరుగుతూ ఫారింగ్టన్ స్ట్రీట్లో అనుకోకుండా ఒక శాకాహార రెస్టారెంట్ను చూశారు. దాన్ని చూడగానే ఆయన ఆనందానికి అంతులేదట. పోగొట్టుకున్నది దొరికిన పిల్లాడిలా సంబరపడిపోయానని రాసుకున్నారు. ఊహించగలను. ఆ రెస్టారెంట్లోకి వెళ్లే ముందు బయట కిటికీలో అమ్మకానికి పెట్టిన పుస్తకాల్లో ఒకటి ఆయన ఆకర్షించింది. ఏమిటది? హెన్రీ సాల్ట్ రాసిన ప్లీ ఫర్ వెజిటేరియనిజం, అంటే శాకాహారం కోసం ఒక విజ్ఞప్తి అని. వెంటనే దాన్ని ఒక షిల్లింగ్ పెట్టి కొన్నారు. ఓ, ఇది కీలకమైన విషయంలాగుందే. ఖచ్చితంగా. ఆ పుస్తకం కొనడం యాదృచ్ఛికమే అయినా అది ఆయన జీవితాన్ని మార్చేసింది. తర్వాత లోపలికి వెళ్లి భోజనం చేశారు. ఎలా అనిపించింది? ఇంగ్లాండ్కొచ్చాక అన్ని రోజుల ఆకలి తర్వాత మొట్టమొదటిసారి కడుపు నిండా పూర్తి సంతృప్తిగా తిన్న భోజనం అదేనట. దేవుడే దారి చూపించి ఇక్కడికి తెచ్చాడనిపించిందట ఆ క్షణం.
హ్మ్. ఆ భోజనం తర్వాత ఆతృతగా ఆ కొన్న పుస్తకం చదవడం మొదలుపెట్టారు. ఒకటే ఊపులో మొత్తం చదివేశారు. అది ఆయన్ని విపరీతంగా ప్రభావితం చేసింది. ఎలా? అంటే ఆ పుస్తకంలో ఏముంది? సాల్ట్ వాదన కేవలం ఆరోగ్యం గురించో మతం గురించో కాదు. నైతికత, జీవకారుణ్యం, జీవహింసకు వ్యతిరేకత ఇలాంటి తాత్విక పునాదుల మీద ఆధారపడి ఉంది. గాంధీగారి స్పందన. గాంధీగారే అంటారు, ఆ పుస్తకం చదివిన తేదీ నుండి నేను ఎంపిక ద్వారా బై చాయిస్ శాకాహారిగా మారానని చెప్పుకోవచ్చు అని. ఇది చాలా ముఖ్యమైన మాట. అంటే అంతకుముందు కేవలం మాట కోసమే ఉన్నారా? అవును, కేవలం తల్లికిచ్చిన మాట కోసం, సత్యం కోసం. అదొక బాధ్యత, ఒక నిర్బంధం లాంటిది లోపలెక్కడో. పూర్తి నమ్మకం లేదంటారా? ఆయనే ఒప్పుకున్నారు. ఆ పుస్తకం చదవక ముందు ప్రమాణాన్ని గౌరవించినా, ప్రతి భారతీయుడూ మాంసాహారి కావాలని, తాను ఏదో ఒకరోజు స్వేచ్ఛగా మాంసం తినాలని, ఇతరులను కూడా ప్రోత్సహించాలని అనుకునేవాణ్ణని స్పష్టంగా రాశారు. అలాగా. అంటే అప్పటి వరకు అదొక తాత్కాలిక ఏర్పాటుగానే చూశారన్నమాట. కాని సాల్ట్ పుస్తకం ఆ ఆలోచనను మార్చేసింది. శాకాహారం కేవలం నియమం కాదు, అదొక నైతిక బాధ్యత, గొప్ప జీవన విధానం అని గ్రహించారు. అద్భుతం. ఆ క్షణం నుండి ఆయన శాకాహారాన్ని స్పృహతో, ఇష్టపూర్వకంగా, ఒక తాత్విక అవగాహనతో ఎంచుకున్నారు. దాని వ్యాప్తిని తన జీవిత లక్ష్యాల్లో ఒకటిగా చేసుకున్నారు. ఎంత పెద్ద మార్పు! అంటే ఒక బాధ్యతగా మొదలైన విషయం, అనుభవం, అన్వేషణ, ఆ తర్వాత జ్ఞానం అంటే ఆ పుస్తకం, వీటన్నిటి ద్వారా ఒక దృఢమైన నమ్మకంగా, జీవితకాలపు సిద్ధాంతంగా మారింది. సరిగ్గా చెప్పారు. కేవలం మాట నిలబెట్టుకోవాలనే మొండి పట్టుదల కాదు ఇక. శాకాహారం వెనుకున్న నైతిక, తాత్విక కారణాల అర్థమయ్యాయి. దాని తనలో భాగంగా చేసుకున్నారు, ఇతరులకు చెప్పాలనుకున్నారు. ఈ పరిణామం నిజంగా ఆసక్తికరం. కాబట్టి ఈ మొత్తం ప్రయాణం మనకేం చెబుతోంది? గాంధీగారి లండన్ అనుభవం కేవలం బారిస్టర్ పట్టా కోసమే కాదు. అది ఆయన వ్యక్తిగత నమ్మకాలని, ఆహారపు అలవాట్లని, తద్వారా ఆయన భవిష్యత్ ఆలోచనల్ని, బహుశా అహింసా సిద్ధాంతపు మూలాల్ని కూడా ప్రభావితం చేసిందంటారా? నిస్సందేహంగా. తల్లికిచ్చిన మాటనే నైతిక నిబద్ధత, అక్కడి ఎదురైన ఒత్తిళ్లు, ఆహార కష్టాలు, స్నేహితుడి వాదనలు, అనుకోకుండా దొరికిన రెస్టారెంట్, ఆ పుస్తకం, ఇవన్నీ కలిసి ఆయన్ని కేవలం వ్రతం పాటించే వ్యక్తి స్థాయి నుంచి శాకాహారాన్ని ఒక బలమైన సిద్ధాంతంగా స్వీకరించి దాని వ్యాప్తిని లక్ష్యంగా పెట్టుకునేలా చేశాయి. ఆ ఈ పట్టుదల, సత్యం కోసం వెతకడం, సవాళ్లనెదుర్కోవడం, తన నమ్మకాలకు ఒక మేధోపరమైన ఆధారాన్ని కనుక్కోవడం, ఇవన్నీ తర్వాత గాంధీగారి నాయకత్వ లక్షణాలకు, ఆయన ఉద్యమాలకు పునాది వేశాయని కూడా చెప్పొచ్చు. నిజమే. బయట పరిస్థితులు, లోపల సంకల్పం, కొత్తగా దొరికిన జ్ఞానం, ఇవన్నీ కలిసి ఒక మనిషి జీవితాన్ని ఎలా మలుపు తిప్పుతాయో చెప్పడానికి ఇదొక అద్భుతమైన ఉదాహరణ. ఈరోజు మనం గాంధీగారి జీవితంలోని ఈ చిన్నదైన, చాలా ప్రభావవంతమైన అధ్యాయాన్ని చూశాం. ఆయన ఆహారపు ఎంపిక వెనుకున్న ఈ ప్రయాణం, ఒక నిబద్ధత ఎలా అనుభవం, జ్ఞానం ద్వారా బలమైన నమ్మకంగా, ఆదర్శంగా మారుతుందో మనకు స్పష్టంగా చూపిస్తుంది. అవును. ముగించే ముందు శ్రోతలో ఆలోచించడానికి ఒక విషయం. ఒక వ్యక్తి తన సొంత సంస్కృతికి, ఇంటికి దూరంగా పూర్తిగా కొత్త ప్రపంచంలో ఉన్నప్పుడు, బహుశా పూర్తి అవగాహన లేకుండా చేసిన ఒక ప్రమాణం, కొత్త అనుభవాల వెలుగులో మేధోపరమైన అన్వేషణ ద్వారా ఎంత లోతైన వ్యక్తిగత అర్థాన్ని సంతరించుకుంటుందో. మంచి ప్రశ్న. కేవలం ఒత్తిడికి లొంగకుండా నమ్మకాలకు కట్టుబడటమే కాదు, వాటిని హేతుబద్ధంగా కూడా అర్థం చేసుకుని బలపరుచుకోవడం ద్వారా ఆ నమ్మకం ఎలా పరిణామం చెందుతుంది, ఇది ఆలోచించాల్సిన విషయం. దీనిపై మరింత లోతుగా ఆలోచించవచ్చు.